హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశ్వర్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి పూజా రూమ్ మేకోవర్. మాకైతే క్వార్టర్స్లో సపరేట్గా పూజకి సపరేట్గా అయితే ఏం రూమ్ అంటూ షెల్ఫ్ లాగా ఏమి ఇవ్వరు. మనమే తూర్పు సైడ్ ఎట్టుందో అట్లా చూసుకొని ఏదో ఒక షెల్ఫ్లో సెట్ చేసుకోవాలి. మేమైతే ఒక షెల్ఫ్ సెట్ చేసేసుకున్నాము. ఇక్కడ డ్రెస్సెస్ అయితే హ్యాంగ్ చేసుకోవడానికి ఇచ్చారు, కానీ మేము డ్రెస్సెస్ అనేది లాకర్లో పెట్టేసుకొని ఈ షెల్ఫ్ అనేది దేవుడి రూమ్కి యూజ్ చేసాము. ఫస్ట్ కొన్ని డేస్ అయితే ఫస్ట్ చూపించినట్టే ఉంది. తర్వాత ఏం చేశాను, ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా, స్టెప్స్ లాగా పెట్టుకుందాము అని కార్డ్బోర్డ్తో ఇలా చేసేసుకున్నాను. డిఐవై ఈజీగా తక్కువ కాస్ట్లో ఒక 40 రూపీస్ ఏమైంది నాకు కాస్ట్, అంతే పేపర్స్ కోసము. కార్డ్బోర్డ్స్ అయితే మనకి ఇంట్లో వేస్ట్గానే పడి ఉంటాయి. నేను డీటెయిల్గా అయితే నేనేం చూపించలేదు, ఎందుకంటే నాకు అది షూట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంది. మనము ఫ్రంట్ సైడ్ కానీ సైడ్స్ కెమెరా కానీ ఉంటే పర్లేదు, కానీ నాకు కెమెరా అనేది బ్యాక్ సైడ్కి ఉంటుంది. అంత నాకైతే నచ్చలేదు. వీడియో మొత్తం డిలీట్ చేసేసాను, చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేశాను. ఏం లేదు, లోపల వచ్చేసి నేను అన్ని మీషోలో ప్రోడక్ట్స్ తీసుకున్నాను కదండి, అవన్నీ ఖాళీ కార్టూన్స్ మొత్తం లోపల కొంచెం గట్టిగా ఉండడానికి లోపల ఖాళీ పెట్టేసేసి, పై సైడ్ వచ్చేసి మంచి కార్టూన్స్ తీసుకొని స్ట్రైట్గా లెంత్ విడ్త్ నాకు ఎంత కావాలో అంత తీసుకొని కట్ చేసి ఫెవికాల్ వేసేసి బాగా అంటించేసాను. 2-3 లేయర్స్ అంటించాను. ఎందుకంటే మనం ఏదైనా వెయిట్ పెట్టినా తొందరగా వంగిపోకుండా ఉంటుంది అని 2-3 లేయర్స్ పెట్టేశాను. ఇప్పుడైతే గట్టిగానే ఉంది. ప్రజెంట్ ఎన్ని డేస్ ఉంటుందో చూద్దాము. నాకైతే స్టాండర్డ్గానే ఉంది అని అనిపిస్తుంది. వెయిట్ పెట్టినా ఇప్పటికి నేను చేసి 1 మంత్ అయిపోతుంది స్టెప్స్ చేసి. ఏమీ ఇదైతే అవ్వలేదు, నాకు బెండ్ వచ్చినట్టు కానీ ఏమీ స్టాండర్డ్గానే ఉంది. ఇంకా నాకు ఎందుకో ఎంటీగా ఉన్నట్టు అనిపించి ఆ షెల్ఫ్ పెద్ద కార్టూన్ దొరికిన తర్వాత ఇలా డిజైన్ చేశాను. 2 టైమ్స్ ఫెయిల్ అయిపోయింది. 3rd టైం కుదిరింది ఈ డిజైన్. ఇంకా కుదిరింది, ఓకే బాగుంది, కట్ చేద్దాము, ఒకవేళ బాగాలేకపోతే వదిలేద్దాము అనుకొని కట్ చేసేసాను. బాగా వచ్చింది షేప్, కటింగ్ కూడా ఎక్కడ బెండ్ అవ్వకుండా. ఇంకా నేను పేపర్ అంటించేసాను, గిఫ్ట్ ర్యాపరు. ఇన్ని టైమ్స్ ఫ్యామిలీ ఉన్నాను కానీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. నార్మల్గా పెట్టేసుకునేదాన్ని ఏదో ఒక షెల్ఫ్లో, దిక్కు చూసేసుకొని వాస్తు ప్రకారం చూసుకొని పూజ గది పెట్టేసుకునేదాన్ని ఏదో ఒక షెల్ఫ్లో. ఇక్కడ ఈ షెల్ఫ్ చాలా డెప్త్ ఎక్కువ ఉంది. దీపం వెలిగించాలి అన్న చాలా కష్టంగా ఉంటుంది, హ్యాండ్స్ బాగా లోపలికి పెట్టాల్సి వస్తుంది. అందుకే నేను ఫస్ట్ మెట్టు మీద పెట్టకుండా సెకండ్ మెట్టు మీద పెట్టాను. ప్రమిదలు కూడా కొంచెం ఈజీగా ఉంది. సెకండ్ది అయితే డెప్త్ ఎక్కువ ఉన్నాయి ఈ ఇంట్లో షెల్ఫ్లు. ఈ ఇల్లు చాలా అంటే చాలా పాతది. అప్కమింగ్ నేను పెడతాను హోమ్ టూర్, చూపిస్తాను. చాలా డెప్త్ ఉంటుంది. ప్రతి షెల్ఫ్ అంతే ఉంటాయి. ఓల్డ్ అంటే ఓల్డ్ పాత క్వార్టర్స్ ఇవి మాయి. ప్రజెంట్ మేము ఉండేది. మనం ఇంకా తప్పదు, గవర్నమెంట్వి ఏది ఇస్తే అది మనం ఉండాలి అంతే. ఇలా సెట్ చేసేసాము. పూజ గది అయితే ఇలా అయిపోయింది మాది రెడీ. లాస్ట్కి ఫైనల్ అవుట్పుట్ అయితే బాగా నచ్చింది మాకు. మెట్ల మీద అయితే నేను క్లాత్ వేసేసుకున్నాను, బ్లౌజ్ పీస్ పట్టుది ఉంటే బ్లౌజ్ పీస్ వేసేసుకున్నాను. వీడియో ఎలా ఉంది, నచ్చితే లైక్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కమెంట్ కూడా చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.